అలాగే మన వెంకటేష్ గౌడ్ గారు జూనియర్ కళాశాల చరిత్రలో చాలా గొప్ప రోజు. సుబ్బిరెడ్డి గారు మేము అడిగినంతనే ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కొరకు దాదాపు 7 లక్షల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఒక బాస్కెట్బాల్ కోర్ట్ ఏర్పాటు చేశారు. మరి అమెరికా లాంటి దేశాలు మాత్రమే ఇలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే బాస్కెట్బాల్ అనేది అమెరికా యొక్క జాతీయ క్రీడ. మరి ఇక్కడ ఇలాంటి గొప్ప కోర్ట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా బాలికలకు ఇంతకుముందు 2 మాత్రమే బాత్రూమ్లు ఉండేవి. మరి వారి యొక్క ఇబ్బందుల గురించి వారి దృష్టికి తీసుకెళ్ళాము. దాదాపు 2.5 లక్షలతోటి బాయ్స్ టాయిలెట్స్ మరియు 5 బాత్రూమ్లు వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉన్న వాటిని నవీకరించారు. టైల్స్ తో సహా అద్భుతంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా మన విద్యార్థులకు మేము ప్రతిరోజు వాటర్ కొనుక్కొని వాళ్ళం. సార్ ఈ విషయం ఉందంటే ఇంకా ఏమైనా కావాలంటే ఒక వాటర్ ప్లాంట్ అడిగాం సార్ను. ఇక అన్నిటికంటే మనకు గాలి తర్వాత అతి ముఖ్యమైనది మంచినీరు. మరి ఆ మంచినీటి ప్రదాత కూడా సార్ తీసుకొని మనకు ఒక వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రకంగా మన కళాశాలలో 3 గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ బాస్కెట్బాల్ అయితే మన స్టేట్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏ జూనియర్ కాలేజ్ లో కూడా ఇటువంటిది లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంత గొప్ప కోర్టు అంత స్టాండర్డ్ గా ఏర్పాటు చేశారు. మామూలుగా 2-3 లక్షలతో పూర్తి చేయమంటే లేదు. ఇది ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలి. శంషాబాద్ అనేది హైదరాబాద్ కాదు, ప్రపంచం అంతా తెలుసు. ఏదైనా తెలుసుకోవచ్చు, కానీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కారణంగా ఉంది కాబట్టి భవిష్యత్ తరాలంతా జాతీయ క్రీడాకారులు అవుతారు అనే ఉద్దేశంతో వారు ఏర్పాటు చేశారు. సార్ మీ దృష్టికి తీసుకుంటున్నాను. ఈ మధ్యనే ఎల్బీనగర్ సనోర్నార్ స్టేడియంలో జరిగినటువంటి క్రీడల్లో మా మొత్తం గవర్నమెంట్, ప్రైవేటు, ఎస్ఎస్సి, డిగ్రీ ఇన్ని కాలేజెస్ దాదాపుగా 200-300 కాలేజీలు పాల్గొంటే ఈ కళాశాల 14 ప్రైజులలో శంషాబాద్ విద్యార్థులకు 2 ప్రైజులు సాధించారు. చాలా గొప్ప విషయం ఇది. ఈరోజు మా యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చక్కని సుహృద్భావ వాతావరణంలో విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ మా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ గారు, మరి అదేవిధంగా సిద్దిరెడ్డి సార్ గారు, మరి అదేవిధంగా విచ్చేసినటువంటి పుర ప్రముఖులు అందరూ పెద్దలు కూడా అందరూ దాదాపు పేర్లు నాకు ఐడియాలో అందరికి కూడా మా విద్యార్థులు మా కళాశాల తరఫున అందరికి కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్సుమాన్యులు విద్యార్థులు వర్షిత అండ్ సార్ వాళ్ళకు బ్యాడ్ అలంకరించేది. డిగ్రీ కాలేజీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి స్వాగతం. వర్షిత అండ్ దివ్య సార్ వాళ్ళకు ఒకసారి బ్యాడ్ అలంకరించేది. ఈ పూలమాలతో మన భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు శైలజ మేడం గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. కూడా స్వాగతంతో ఆరాధించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కళాశాల కోరుతున్నాం సార్. విద్యార్థులందరూ కూడా అది ప్రభుత్వ కళాశాలని ఎంచుకొని ప్రభుత్వ విద్యార్థులే పైకి రావాలి. క్రీడలలో చదువులో కూడా చక్కగా ప్రోత్సహించినందుకు మీకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి దైవం ఉన్నదా? కాబట్టి అందరూ మీరు కూడా చక్కగా మమ్మల్ని ఎప్పుడు ఆదరించాలని కోరుతున్నాం సార్. నెక్స్ట్ కోరుతున్నాము. అధ్యాపక సిబ్బంది గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారు పూలమాలతో ఆయన బొగ్గతో సన్మానించవలసిన కోరుతున్నాము.
ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక సిబ్బంది కళాశాలకు రావడమే గొప్ప ఆనందం వాళ్ళకి కానీ పూలమాలతో సత్యం చేసుకోవడం గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారు. గౌరవనీయులు సమయభావం వల్ల సిటిజన్ ఆఫ్ ఇండియా వారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆదాబ్, సత్ శ్రీ అకాల్. ఇవాళ ఈ గ్రౌండ్ లో బాస్కెట్బాల్ కోర్ట్ ఏర్పాటు చేసినందుకు మీరందరూ కంగ్రాచులేషన్ చేసుకుంటాం. ఎస్పెషలీ ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రిన్సిపల్ కి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కి, all teachers, staff and the well-wishers and made this possible to have such a nice basketball court. I was congratulating Sidhu Reddy. What a good job he did in putting this basketball court. Such a nice, it looks like a green carpet, but actually there's a lot of hard work goes in there. No matter of 2 feet or maybe more than 2 feet, దానికి మంచి స్లాబ్ లాగా వేసి దాని మీద ఇది కోర్ట్ కలర్ రావాలి, కోర్ట్ లుక్స్ రావాలి. And it's not practicing, but matches could be conducted here because it has both the side poles. So we'll definitely push to have more teams come to Shamshabad and play in the Shamshabad. అదే విధంగా ఇవాళ వచ్చిన చీఫ్ గెస్ట్ గారు ఎమ్మెల్యే మన ప్రకాష్ గౌడ్ సాబ్, such a popular person in his such a big constituency, Rajannagar constituency, అంటే from హైటెక్ సిటీ నుంచి పాల్మక్కల్ వరకు పోయే కాన్స్టిట్యున్సీ, ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ అనుకుంటాం మన తెలంగాణలో. ఆయన ఏ పార్టీ కానీ ఏది కానీ హీ విల్ విన్, నాట్ బికాస్ పార్టీ బట్ ఫర్ హిస్ ఓన్ థింగ్ దట్ హీ విల్ విన్. అది ఆయన గొప్పతనం. బికాస్ ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన ఏ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తూనే ఉంటారు. మ్యారేజ్లు కానీ, గ్రాండ్ ఓపెనింగ్స్ కానీ, ఎవరు పిలిచి అక్కడ పోయి కలిసి వాళ్ళతోటి వండి జరసేపు కూర్చొని డెఫినెట్గా he always encourages everyone to be there. I'm thankful to the students. You must be so proud ఎందుకంటే ఇట్లాంటి బాస్కెట్బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్ and water filtration system so that you can drink good filtered water, much better than Aquafina, Bisleri. దానికన్నా మంచి ఫిల్టరేషన్ సిస్టమ్ ఇక్కడ పెట్టారు. మంచి నీళ్ళు తాపించాలని ఉండే. సో ఆమె థ్యాంక్ఫుల్ టు హర్. ఆమె పోస్ట్ చేస్తుంటే సింధు రెడ్డి ఈ వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా పెట్టారు. సో ఇట్ ఈస్ వెరీ నైస్. జస్ట్ వాంట్ టు షేర్ my little story. So many of you are witness here from the age of 8 years నుంచి 21, 22 వరకు ఈ గ్రౌండ్ నాది ఉండే. ఎప్పుడంటే ఈ గ్రౌండ్ లోనే కలిసేది. We have formed many associations, many clubs, including Star Cricket Club. ఇంకా Narsaram we have founded it along with my good friends Gurram Venkat Reddy, Dr. Prem Raj, and many other Sudhakar Gaur, many others have joined to put this Star Cricket Club, Sri Krishna Club, Tarvata Rangareddy Cricket Association kuda India form ayindi. And otherwise many students Shamshabad nunchi evaru vacharu students jala cheyalek Shamshabad pillalu, many who came from surrounding Shamshabad, proud Shamshabad colleges, proud, so that we all should be proud of it. All Shamshabad leaders who will support it, including Ganesh Gupta Kani, Mahendra Reddy, Sushma Mahendra Reddy, and all of them, Gaur Shah, Venkatesh Gaur, Tarvata, Sanjay Garu, Red Stuff here. And collectively, we always say that no matter which party you belong to,
కానీ ఫస్ట్ ఇస్ శంషాబాద్ పార్టీ. శంషాబాద్ అంటే ఆల్ పార్టీస్ టుగెదర్ ఇస్ శంషాబాద్ పార్టీ. మీ పొలిటికల్ డిఫరెన్సెస్, మీ ఎంఐఎం ఉండొచ్చు, మీ బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండవచ్చు, కానీ మన శంషాబాద్ ఇష్యూ వస్తే వి ఆల్ ఆర్ వన్. అది హిస్టరీ అదే అవుతుంది, కానీ మన శంషాబాద్ ఎప్పుడు కాదు. మన లీడర్స్ ఆర్ వెరీ మెచ్యూర్డ్. దే విల్ కమ్ and disperse everything. Small incidents aitadi kani leaders like Ganesh and many others, they will come and say no, manamanta kalsi undali, manaku em differences undodu ani atta slogan untadi. So anyway, thank you so much. And Randu sir, just say with me, Jai Hind, Jai Hind, Jai Hind. Thank you so much sir. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. వాష్రూమ్స్ అని నిర్మించినటువంటి మన సిద్ధిరెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నాం. వారు ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అందరికి. ముందుగా హ్యాడ్రిక్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న గారికి, అన్నగారి గురించి చెప్పాలంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎన్నో ప్రోగ్రాంలు అటెండ్ చేస్తూ ఎంతో టైం ఇస్తూ ఇప్పటికి కూడా అంటే హ్యాట్రిక్ కొట్టాడు, ఇంకా 4వ సారి కూడా విన్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్న అన్నగారికి నా హృదయ నమస్కారాలు. అనుకుంటున్నా అన్న, మీరు 20 years కొట్టారు, మీ చరిత్ర అన్న మీది. సో తర్వాత ఇఫ్తిఖార్ షరీఫ్ గారు, తను యుఎస్ లోనే ఉంటూ యుఎస్ లో ఎన్నో ప్రోగ్రామ్ చేస్తూ అప్పుడప్పుడు ఒక వ్యాపకంగా అంటే తన చిన్ననాటి జ్ఞాపకాలు మర్చిపోవద్దని చెప్పేసి మన శంషాబాద్కి వచ్చి శంషాబాద్ లో చాలా మందిని పిలిపించుకొని భోజనాలు పెడుతూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు చేస్తూ అందులోనే ఆయన హ్యాపీనెస్ కోరుకుంటూ దానికోసం మాత్రమే ఇక్కడికి వస్తాడు. తనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత గణేష్ గుప్తా గారు అల్లుడు ఈ ఇక్కడ కాలేజీలో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఫస్ట్ ఫోన్ వచ్చింది అల్లుడు గారి ద్వారా. మామ మీరు కొన్ని స్కూల్స్ చేశారు, స్కూల్ కట్టించారు, అక్కడ చేశారు కదా, మన బస్తీలోనే మన ఇంటి పక్కనే మనం చదువుకున్న ప్లేస్ లోనే ఉంది, ప్రాబ్లమ్స్ నాకు వచ్చిందని చెప్పేసి సార్ వాళ్ళు గణేష్ గుప్తా అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి నాకు కాల్ చేయించారు. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు స్టూడెంట్స్, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు నాకు. సో మీ గురించి మళ్ళీ మాట్లాడతాను సార్. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, జహాంగీర్ ఖాన్ గారికి, మయన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, వద్దమ్మ సుష్మత్మ గారికి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, ప్రసాద్ గారికి, రఫీ సోదరుడు చంద్రన్న, మన వెన్నట్టు ఉండే అన్ని నడిపి చంద్రన్న గారికి, బ్రదర్ అజిత్ గారికి, అల్లుడు సతీష్ గారికి, సంజయ్ బ్రదర్ మీకు కూడా, అజయ్ మీరు అండ్ వెంకటేష్ గౌడ్ అందరూ కూడా సారీ ఇంకొకరు మర్చిపోతే కూడా పేరు పేరున క్షమించాలి, హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రిన్సిపల్ గారు మాధవరెడ్డి గారు, సార్ మీరు కూడా మీ కృషి తక్కువేం కాదు సార్. మీరు 8 years 8 years ఇక్కడ ఉన్నది, 8 years నుంచి ఇక్కడ ఉండి మీరు ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదే కాకుండా మీరు కాలేజీకి నాకు చెప్పిన విషయం ఏంటంటే మీ సొంత ఖర్చులతో కొన్ని వర్క్ చేస్తారని చెప్పారు. చాలా గ్రేట్ సార్ అది. ఎందుకంటే మీరు సంపాదించిన డబ్బులు మీరు మాత్రమే ఎంజాయ్ చేయకుండా, సార్ ఈ పిల్లలు కూడా మీ పిల్లలే సార్, మీ పిల్లలు అనుకోని మీ పిల్లల బాగోగుల కోసం మీరైతే చేసారు సార్. చాలా గ్రేట్ఫుల్ సార్, థ్యాంక్ యూ దానికి కూడా. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని ఉన్నది ఉన్నట్టు తీసుకెళ్ళి అంటే చూపించడంలో వాళ్ళనే మించిన వాళ్ళు లేరు. సో వాళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. స్టేజ్ ముందు కూర్చున్న వాళ్ళకు అండ్ ప్రశాంత్, ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకు, ఈ ఏదైతే గ్రౌండ్ ఉందో, ఏదైతే వర్క్ ఉందో, వర్క్ కోసం కష్టపడ్డ వాళ్ళకు పేరు పేరున్న నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నా స్టూడెంట్స్, మై డియర్ సిస్టర్స్. సో నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు మీరు నాకు ఒక లెటర్ ఇచ్చారు, గుర్తుందా మీకు? ఎవరైతే చదివారో అమ్మాయి ఉందా ఇక్కడ? కనిపించట్లేదు, లేవా ఒకసారి పైన? నువ్వేనా చదివింది? ఆ రోజు పెద్దగా కనిపించవచ్చు, మరీ చిన్నగా కనిపిస్తున్నావు. సో ఆ రోజు మీరు అడిగినవి సాటిస్ఫై అయ్యారా? మీరు సాటిస్ఫై అయ్యారా? సో ఎందుకంటే మీరు ఏదైతే అడిగారో, ఫస్ట్ అడిగింది వాష్రూమ్స్. ఇక్కడ నాకు తెలిసి ఒక 300 గర్ల్స్ ఉంటారని చెప్పారు సార్. ఉన్నారా సార్ 300 గర్ల్స్?
సో బాయ్స్ ఒక 100-150 అంటే రఫ్ గా ఒక 450 మెంబర్స్ ఉన్నారు. సో మీకు ఇక్కడ 2 వాష్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ రోజు నాకు ఆ విషయం తెలిసినప్పుడు చాలా బాధేసింది. సో ఎందుకంటే ఎక్కడ కూడా ఫస్ట్ మనము మంచి ఇల్లు కట్టుకుంటాం, మంచి బెడ్రూమ్ కట్టుకుంటాం, మంచి కిచెన్ కట్టుకుంటాం, ఇవన్నిటికీ తోడు మంచి వాష్రూమ్ కూడా కట్టుకుంటాం. సో ఇవి ఎంత అందంగా కట్టుకున్నా కూడా మనకు వాష్రూమ్ లేకుంటే వేస్ట్. సో ఇట్లాంటి అంటే దేశానికి ఒక పౌరులని ఇచ్చే ఒక వెల్కమ్ విద్యా వ్యవస్థలో ఒక వాష్రూమ్ లేకపోవడం అనేది మన కొంచెం దురదృష్టకరమే. సో అట్లాంటిది నాకు తెలిసినప్పుడు ఫస్ట్ నేను చాలా ఫీల్ అయిపోయి సార్ అదే మాట ఇచ్చాను, మీకు కూడా మాట ఇచ్చాను. సో ఇప్పుడు మీరు వాష్రూమ్ వాడుకుంటున్నారు కదా, సాటిస్ఫై ఉన్నారా, హ్యాపీ కదా? మీరు అడిగింది వాష్రూమ్స్, తర్వాత ప్యూరిఫై వాటర్, దానికి మీరు అడగకుండా చేసింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బాస్కెట్బాల్ గ్రౌండ్. సో ఇట్లాంటి ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్, మీరు ఈ బాస్కెట్బాల్ గ్రౌండ్ చూసి, తర్వాత ప్యూరిఫై వాటర్ ను చూసి, తర్వాత వాష్రూమ్ చూసి, తర్వాత నేను చేసే వర్క్ చూసి ఏం ఇన్స్పిరేషన్ అయ్యారు అనేది మిమ్మల్ని మీలోంచి ఒకరు నాకు ఆ మాట ఇవ్వాలనుకుంటున్నా. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఏం ఇన్స్పైర్ అయ్యారు మీరు? కొంచెం పాజ్ చేయండి. ఎందుకంటే స్టూడెంట్స్ గా మీరు సొసైటీని చూసి మీరు చదువుకునే బుక్స్ లో నుంచి క్వశ్చన్ ఆన్సర్ రాస్తారు కదా, రాయడమే కాకుండా అంటే సొసైటీ నుంచి ఏం నేర్చుకుంటున్నారు? ఎవరు రారు, చాలా తక్కువ మంది వస్తారు. కానీ మేము అడగకుండానే ఇంత మంచి గ్రౌండ్ చేసారు. మీ దగ్గర నుంచి మేము ఇంకా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము కూడా రేపు ఫ్యూచర్ లో ఎలాంటి మేము ఎంత అంటే మేము చదువుకునేదానికి అందరు మేము పెద్ద స్టేజ్ లో ఉండాలని కోరుకుంటారు. మేము కూడా అప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయింది ఏంటంటే, మనం చదువుకునే దానికి మనం చేయాలి కదా. సో నేను కూడా ఏంటంటే ఇట్లా ప్రతి ఒక్కరు ఇక్కడ ఇన్స్పైర్ అయింది ఏంటంటే, మేము కూడా ఇందులో గేమ్స్ ఆడి మీకు అంటే మీరు ఎందుకైతే కట్టించారో దానికైతే మంచి పేరైతే తెప్పియగలుగుతాం. ఇది మా దగ్గర ఉంది. నేను ఇంకా ఇది ఒక్క ఇయర్ ఉంటా, అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. బట్ కానీ నా సిస్టర్స్ ఇంకా వస్తుంటారు, మా జూనియర్స్, వాళ్ళు కూడా వచ్చే వాళ్ళంతా మన సిస్టర్స్ బ్రదర్స్ వస్తూనే ఉంటారు, చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ చేంజ్ అవుతారు. వాళ్ళందరూ కూడా దీంట్లో మంచి గేమ్స్ పార్టిసిపేట్ చేసి మంచి ఏమంటారు ప్రైజెస్ తీసుకొస్తారు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయింది ఏంటంటే, నేను నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే మేము అంటే ఏదైతే చేస్తామో దాంట్లో మేము కూడా ఇలా మీ స్టేజ్ లో మేము ఉండాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీతో నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను కూడా ఒకవేళ మీ స్థాయికి అంటే నేను కూడా మంచి స్థాయికి ఎదిగినప్పుడు కంపల్సరీ మా విలేజ్ లో ఉన్న స్కూల్స్ కాలేజ్లకు అప్డేట్ చేయడానికి నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా? సో ఈ విషయమే నేను చేసే పని, నా పని గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసే పని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నేను చేసే పని మీరు నేర్చుకొని నెక్స్ట్ ఏం చేయాలో మీకు అర్థం కావాలి. ఏ దేశం ఏగినా ఎందుకు ఆలినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలబరా నీ జాతి నిండు గౌరవం. విన్నదే కదా? 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాల నుంచి కూడా ఇది మనం పాడుకుంటూనే ఉన్నాం. సో మనము ఈ కాలేజీలో చదువుకొని తర్వాత కాలేజ్ డిగ్రీ అక్కడ చదువుకొని ఎక్కడెక్కడికో ఏ దేశానికి వెళ్తుంటాం. సో మనకు ఒక ఎగ్జాంపుల్ మనం ఏం నేర్చుకున్నాం, బుక్ లో చాలా ఉంటాయి, బుక్స్ చదువుకుంటాం, బట్టి పడతాం, తర్వాత మనం దానికి ఆన్సర్ చేస్తాం. కానీ అది కాకుండా ఎగ్జాంపుల్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏముంది, ఏం నడుస్తుంది. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా జరిగింది. సో ఇలా నేను స్కూల్ చదువుకుంటున్నప్పుడు, నేను చిన్నగొండలో చదువుకున్నాను, హై స్కూల్ ఇక్కడే. బట్ నేను చదువుకున్న టైంలో మేము ఎక్కడైతే స్కూల్ కూర్చుంటున్నామో కూడా కింద బండలు కూడా లేవు, పుష్కలంగా కూర్చున్నాం మేము. సో అప్పుడు చాలా ఫెసిలిటీస్ లేకుండే. ఇవాళ ఇంతమంది నా చెల్లెమ్మలు నా ముందు కనిపిస్తున్నారు. నాతో పాటు చదువుకున్న లేడీస్ ఎంతో మంది వాష్రూమ్స్ కు వెళ్ళేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాటర్ తాగేవాళ్ళు కాదు. వాటర్ తాగితే వాష్రూమ్ వెళ్ళాలి. సో వాష్రూమ్స్ లేవు అక్కడ. సో వాళ్ళు గైనకాలజీ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళని నాకు తర్వాత తెలిసింది. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అప్పుడు అనిపించింది నాకు, ఎవరైనా మహానుభావుడు రాకపోతాడా, ఎవరైనా నాకు ఇలాంటి వర్క్ చేయకపోతాడా, ఏదైనా చేస్తాడా, చేస్తే బాగుండు కదా. ఊహించుకున్నాను, ఇమాజినేషన్ చేసుకున్నాను. సో ఇమాజినేషన్ లో ఉండిపోయాయి, కానీ ఎక్కడ కూడా అవి అమలు జరగలేవు. ఏ మహానుభావుడు రాలేడు, ఏ మహానుభావుడు చేయలేడు అక్కడ.
సో ఇట్లాంటి అవకాశం, ఇలా చేసే అవకాశం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా తల్లి. నా తల్లి ఇక్కడే శంషాబాద్ లో పుట్టి పెరిగి నన్ను కూడా ఇక్కడ పెంచి, తను కూరగాయలు అమ్ముతూ నన్ను పెంచి, తను కూరగాయలు తీసుకెళ్లి అక్కడ అమ్ముకొని తీసుకొచ్చి సాయంత్రం మా కోసం కొంచెం చిరుతిళ్ళు అట్లా తీసుకొచ్చి మనం పెంచితే మేము అక్కడ నుంచి పెరుగుకుంటూ వచ్చాం. సో అట్లాంటి మేము ఇట్లాంటి చేసే వర్క్ అంటే నాకు అక్కడ చిన్నప్పుడు ఉన్న ఇమాజినేషన్ ను దాన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ వర్క్ చేయడానికి నాకు ఇమాజినేషన్ అయింది. అట్లాంటిది అందుకోసం ఈ వర్క్ చేస్తున్నాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన నా తల్లికి పాదాభివందనాలు. సో ఇంకా మీరు బుక్స్ లో ఎన్నైనా చదువుకోండి, ఏమైనా చేయండి, చదవకున్నా పర్లేదు, సార్ వాళ్ళు ఏమన్నా పర్లేదు, బట్ మీరు ప్రాక్టికల్ గా చాలా మెచ్యూర్ ఉండాలి, సొసైటీని చదవాలి ఫస్ట్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. చాలా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క శంషాబాద్ పట్టణానికి డిగ్రీ కాలేజ్ తీసుకురావడము వారి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మా విద్యార్థులందరూ 2 కిలోమీటర్లు నడవలేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఒక 2 మినీ బస్సులు వేసినట్లయితే శంషాబాద్ పట్టణ ప్రజలకు మరియు విద్యార్థులకు ఉద్యోగస్తులకు అందరికీ చాలా అనుకూలం ఉంటుంది. అదేవిధంగా మా కాలేజీలో నిరంతరం దొంగలు పడుతూ ఉంటారు, ఒక వాచ్మెన్ కూడా ఏర్పాటు చేయండి సార్. అదేవిధంగా మా కాలేజీ ఎదురుగా ట్రాన్స్ఫార్మర్లతో కాలేజీ కనిపించడం లేదు. దయచేసి 3 విషయాల పైన విద్యార్థులకు ఒక చిన్న హామీ ఇవ్వాల్సిన. థ్యాంక్ యూ సార్. సభ అధ్యక్షులు ప్రిన్సిపల్ మాధవరెడ్డి గారికి, మా డిగ్రీ కాలేజ్ పెద్దలు మేడం గారికి, పెద్దలు షరీఫ్ గారికి, దాతా సిద్ధిరెడ్డి గారికి, వాళ్ళ అమ్మ గారికి, సుష్మా గారికి, గణేష్ గుప్తా గారికి, మహేంద్ర గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, చంద్రన్న గారికి, చాంగిబాయి గారికి, రఫీ గారికి, సంజయ్ గారికి, అజయ్ గారికి, వెంకటేష్ గారికి, ప్రసాద్ గారికి, మనోజ్ మాసూతి గారికి, మహేంద్ర గారికి, శేఖర్ గారికి, ఇక పేరు అందరూ ముఖ్యంగా మా ప్రశాంత్ గారికి అభినందించాలి. ఏ పనైనా పాల్గొని చిన్నపిల్లలు చేసుకోవాలి, చాలా సంతోషం. ఎవరికి ఆయన ఉత్సాహం ఉండాలి, యువకుడు ఉత్సాహపడు. మనం పోయేటప్పుడు ఏది రాదు, విద్య ఒకటే వస్తుంది. మనం పిల్లలందరూ కూడా గమనించాలి. మనం వేసుకున్న బట్ట రాదు, వేసుకున్న తిండి రాదు, వేసుకున్న ఇల్లు రాదు. మనం ఉన్నప్పుడు ఏసీ లేదు, పడ్డాం. మనం పోయినాడు చూస్తుంటాం, మనం అందరం ఏ విధంగా పోతాం. కానీ విద్య ఒకటే వస్తుంది మనకి. ఆ విద్య మీద దృష్టి పెట్టి సిద్ధిరెడ్డి గారు ఈరోజు ఇక్కడ మొత్తం అంతా కూడా ఎస్టిమేట్ వేస్తే 30-35 లక్షలతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఒకటే కాదు, సిద్ధేంద్ర కూడా ఒక మంచి స్కూల్ కట్టించాడు. దాని కూడా నేను కూడా 15-20 లక్షలు అయింది. కట్టించింది వేస్తుంటే పిల్లలందరూ కూడా ఆయన పేరు తేవాలంటే మీరందరూ బాగా చదువుకోవాలి. పిల్లలందరూ ఆయన పేరు తీసుకొచ్చే బాధ్యత మీలో ఉండాలి. ఆనాడు వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడతారు, మీ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఇలా మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తారో మీరు ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు పొద్దుగాల కూలినాలు చేసి కష్టం చేసి ఉద్యోగం చేసి ఎంతో నా పిల్లలు చదవాలని పోటీతత్వంగా చదివిస్తున్నారు. మీరు చదివినప్పుడు ఆనాడు ఒక కలెక్టరు, ఒక జడ్జి, ఒక ఐపీ ఆఫీసరు, ఒక ఎంఆర్ఓ, ఒక ఆడియో అయినప్పుడు మీ తల్లిదండ్రులు మీరందరూ ఎంత సంతోషపడతారో మీరందరూ ఒకసారి ఆలోచించారు. మేము కూడా ఆలోచిస్తాం. ఈ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో పిల్లలు చదివి మేము ఆయన మాట్లాడుతుంటే మా ముందు కూర్చున్నారు. మీరు అప్పుడు ఇక్కడ మాట్లాడితే మీ ముందు మేము కూర్చుంటాం, చూస్తున్నాం. అదే నాడు మన పిల్లలకు చేసిన సేవ ఇలా ఫలించిందని మనం అనుకుంటాం. పాల్మాకులో ఒక స్కూల్ కడుతున్నాడు సిద్ధురెడ్డి. నిజంగా కూడా ఆయన ఎంత అభినందించినా తక్కువనే. 60-70 లక్షలతో కడుతున్నాడు, ఒకటి 10-20 లక్షలతో.
వాళ్ళ పిల్లలకు ఆయనకు భగవంతుడు ఎంతో ఆనందంతో చూడాలని నేను భగవంతుని కోరుకుంటాను. మరి ఆయనకి ఎందుకు వచ్చిందో అది నా ఆలోచన, అది ఒక మంచి ఆలోచన. అలాంటి ఆలోచన డబ్బున్న వారికి వస్తే దేశమే బాగుపడుతుంది, కానీ చాలా మంది ఉండరు. కానీ ఏదేమైనా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అందరిని పిలిచి మమ్మల్ని అందరిని గురించి ఏ చిన్న కార్యక్రమం ఇచ్చినా మా ఎమ్మెల్యే గారు ఉండాలని చెప్పి ఆశీర్వాదిస్తారు. చాలా సంతోషం. ఇందులో పాల్గొన్నందుకు మేము కూడా సిద్ధురెడ్డి చూసి నేర్చుకునే అవసరం మాకు ఉంటుంది. ఏపీ చేస్తుండో మనం ఎందుకు చేయొద్దన్న ఆలోచన కూడా మన కూర్చున్న వాళ్ళకి వస్తుంది. ఆయనంతా చేయకపోయినా ఆయన సగం చేసినా చాలా బాగుపడతారండి. ఇలా బాత్రూమ్ కట్టించిన గొప్పతనం కాదు ఇది. మనం సిద్ధుని అభినందిస్తూ దాన్ని సాఫ్సాఫ్ చేసేది ఎవరైనా ఆలోచించి ఒక ఓకే వాళ్ళని పెడితే గడియాలను పెడితే చాలా సంతోషం. ఇంతమంది ఉన్నాం. ఎందుకంటే పిల్లలు వచ్చిన తర్వాత మూత్రాన్ని పోవాలంటే దొరికి పోవాలంటే చాలా కష్టం ఉంటుంది. కానీ అది కట్టడం చాలా సంతోషం. ఇంత పెద్ద గ్రౌండ్ మీద ఉన్నందుకు అదంతా కూడా మనం అభినందించే అవసరం మనకు. ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా మేము మొన్న మేడం గారు వచ్చి శ్రీధర్బాబు దగ్గర పోయినాం. ఆ పని కూడా త్వరలోనే అయిపోతుంది. అది కూడా మనం అందరం కూడా అభినందించే అవసరం అనుకుంటాం. ఈ స్టేడియం కూడా మంచి శాంక్షన్ అయింది. మొన్ననే మనం శాంక్షన్ చెప్పుకున్నాం. దాన్ని కూడా పని మొదలు పెట్టబోతామని అనుకుంటాం. ఎందుకంటే ఏంటంటే శంషాద్ కంటే ఒక మంచి పేరు ఉన్నది. డిగ్రీ కాలేజ్ రాజధానికి వస్తే శంషాద్ తీసుకొచ్చి పెట్టాం. ఎందుకంటే మా మేడం గారి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అందరూ కూడా కొట్లాడి లేదు సార్ మాకు ఇక్కడ మేము ఎట్టి పది ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ లీడర్లు అందరూ కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి వేరుగా మా కౌన్సిలర్లు అందరూ కూడా అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కోరి పట్టుబడి తీసుకొచ్చారు. కానీ అందరూ గ్రౌండ్ కూడా బాగున్నది. ఇక్కడ చేయవలసిన అవసరం ఉంది. నిన్ననే వచ్చారు మేడం గారు చెప్తే కొన్ని టాయిలెట్ లేవు సార్, కొన్ని మాకు అది ఇబ్బంది ఉందని చెప్పి ఇమీడియట్ గా ఇస్తామమ్మా మీరు ఒక 10 లక్షలు 50 లక్షలు పెట్టి చేపిద్దామని చెప్పారు. అది కూడా చేపించే బాధ్యత. ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటుంటారు, ఈ స్కూల్ మనం కట్టిస్తున్నాం, విద్య నేర్పుతున్నాం, కానీ టాయిలెట్ లేక చాలా ఇబ్బంది అని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మీరు ఫండ్లకే చెప్పి కట్టియాలని చెప్పినట్టు చట్టించే బాధ్యతలు మేము తీసుకుంటాం. అవన్నీ కూడా తీసుకుంటాం. పిల్లలు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సన్న బియ్యం తీసుకురాలు పెట్టి గవర్నమెంట్ స్కూల్ నిజం కూడా ప్రైవేట్ స్కూల్ కంటే బాగా చదువుతున్నారు. మంచి మార్కులు కూడా వస్తున్నాయి. టీచర్లను ప్రిన్సిపల్ అందరూ కూడా మనం అభినందించాలి. ఇంతమంది కార్యక్రమాలు చేస్తున్నామంటే పిల్లలు కూడా చూస్తున్నాం. ప్రైవేట్ స్కూల్ ఎట్లున్నారు ఆ విధంగా కూర్చుంటే మీ ముఖాలను చూస్తుంటే కళ ఉన్నదంట. ఆ కళ అనేది రావాలి. ఎందుకంటే ఆ కళ అంటే విద్యార్థులు సిద్ధి వాళ్ళు చేసామంటే నీ కళలు వస్తున్నాయి. ఇంకా చాలా సంతోషం. అందుకని ఏదేమైనా సిద్ధిరెడ్డి గారు మా అమ్మగారిని ఎప్పటికీ మీకు దీవెనాడుతుండాలి. అమ్మమ్మ సిద్ధిరెడ్డి గారిని మా మీద కూడా మీరు దీవెనాడుతుండాలి. ఎందుకంటే అందరికీ రాదు ఇలాంటి అవకాశం. చాలా సంతోషం చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేశారు. సంస్థను కూడా సిద్ధిరెడ్డి గారిని వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమం అమ్మని కూడా పిలిచి వేదిక ఇంతమంది పిలిచి మీరు ఇంతమంది కార్యక్రమం చేయమని గొప్ప చెప్తా మా ప్రిన్సిపల్ గారు నిన్న నుంచి కూడా మినీ బస్ కావాలని చెప్తున్నాడు. మినీ బస్ ఇప్పుడే డిఎం గారితో మాట్లాడి బస్ ఎందుకంటే మనం 2 కిలోమీటర్లు నడుస్తూ రావాలి. పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది. మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే మనకి బస్సులకు రానికి చిన్న రోడ్ ఉన్నది, అది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దాన్ని తీసుకొచ్చే బాధ్యత ఎట్టి వల్ల చెప్పి ఒక 2 బస్సులు తెప్పించే బాధ్యత నేను ఇమీడియట్గా తీసుకుంటానని చెప్పి మా పిల్లలకి అందరూ మరొకసారి మీరు కూడా బాగా చదువుకొని పెద్ద హోదాలో మీరు ఉండాలని కూడా మీ అందరినీ కొడుతూ ఆనాడు మీరు అక్కడ కూర్చుంటే మేము ఇక్కడ కూర్చుంటాం, మేము అక్కడ కూర్చుంటాం, మీరు ఇక్కడ కూర్చుంటాం. అప్పుడు మేము సంతోషపడతాం. మా పిల్లలు ఏ విధంగా అయినా సంతోషపడి మీ తల్లిదండ్రులు మీరు కూడా మీ తల్లిదండ్రుల కష్టసుఖాలను మీరందరూ కూడా నెరవేరుస్తారని కోరుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చినప్పుడు 114 మంది సార్, ఇప్పుడు 300 వరకు స్ట్రెంత్ ఇచ్చాం సార్. అదే విధంగా రిజల్ట్స్ కూడా జిల్లాలో 3-4 స్థానాల్లో నిలబెట్టాం సార్. ఒక విద్యార్థికి 470 గాను మొహమ్మద్ నజీర్కు 458 మార్కులు వచ్చాయి సార్.
థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక్కడికి వచ్చి సభకు చేశారు. విద్యార్థులు అలాగే దానికి సింధులు గారు వాళ్ళ తల్లిదండ్రి అచ్చమ్మ గారి దేవునాటితో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంత మంచి పని చేయడం, ఇందాక కూడా ఇంచుమించు ఒక 35 లక్షలతో ఈ కార్యక్రమం చేయడం సుధీరెడ్డి గారిని అభినందిస్తూ, ఇది ఒక్కటే కాకుండా కూడా సిద్ధింపులో 20 లక్షలు పెట్టి కాచారంలో కూడా ఇది ఒక్కటే కాదు. సిద్ధిరెడ్డి గారు ఆశీర్వాద్ స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు మంచి వాతావరణం ఇక్కడ ఇప్పుడే మాధురెడ్డి గారు ప్రిన్సిపల్ అన్నారు మంచి రికార్డు చేసిన మార్కులు కూడా బాగా మీ మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే చిన్న పనిని ప్రపంచానికి తీసుకెళ్లాలంటే మొదటగా ఉండేది చూపించేది మీరే, కాబట్టి మీరు ఏదైనా చూపిస్తేనే ప్రపంచానికి వెళ్తుంది. సో మీరు ఖచ్చితంగా కావాలి అందరికీ కూడా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ శంషాబాద్, జూనియర్ కాలేజ్ శంషాబాద్. సో ఇక్కడ నాకు సార్ వాళ్ళు ప్రాబ్లం ఉందని పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి చూసా. నేను 2 వాష్రూమ్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు బాలికలు 300 మంది ఉన్నారు, విద్యార్థులు ఒక 150 మంది ఉన్నారు, ఇంచుమించు 450 మంది ఉన్నారు. సో ఈ 450 మందికి వాష్రూమ్లు 2 మాత్రమే ఉన్నాయి. సో ఇది చూసి తిరుగుతారు, వాళ్ళు విద్యులకు వస్తారు, వాళ్ళ హెల్త్ బాగుంటుందని చెప్పేసి ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్ కట్టించడం జరిగింది. సో బాస్కెట్బాల్ గ్రౌండ్ కూడా ఎలా కట్టించామంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టించాం. అది ఇక్కడ ఎవరైనా వెళ్తున్న విషయం మీకు అందరికి ఇంతకుముందు కూడా వెళ్తే శంషాబాద్లో చాలా అవసరాలు, ఎస్పెషల్లీ గవర్నమెంట్లో చదువుకున్న పిల్లలకు నా స్లోగన్ ఒకటే, ఫైట్ విత్ యువర్ బుక్స్, డోంట్ ఫైట్ యువర్ సరౌండింగ్ ప్రాబ్లమ్స్. సో మీ ప్రాబ్లం నుంచి ఫైట్ చేయకండి, మీరు మీ బుక్స్ నుంచి నేర్చుకుని దాని గురించి ఫైట్ చేయండి అనేది నా స్లోగన్. సో ఎవరైనా ఒక మహానుభావుడు వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎంత బాగుంటుందో అనుకున్న రోజులు చాలా ఉన్నాయి, కానీ ఏ మహానుభావుడు రాలేడు, ఎవరు చేయలేడు. సో ఇప్పుడు నా తల్లి కష్టపడి నన్ను పెంచి నేను సంపాదించే స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత నేను చిన్నప్పుడు కలలుగా ఇమాజినేషన్లో ఇప్పుడు నేను ఎందుకు చేయొద్దు అని చెప్పేసి చేస్తున్నా, ఎస్పెషల్లీ స్టడీ కోసం. ఎందుకంటే విద్య ఉంటే ఇంకా ఏమైనా ఉంటుంది, విద్యార్థులకు విద్య ఇస్తే చాలు, ఆ విద్యార్థి ఒక్క విద్యార్థి విద్య ఇస్తే ఆ కుటుంబాన్ని పాలిస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఒక 47 వాష్రూమ్లు కట్టించాను. తర్వాత నా తల్లి చెప్పింది బడికి అంటే బడికి వెళ్ళని చిన్నప్పుడు మనం మారం చేస్తుంటాం కదా, ఆ మారం చేసినప్పుడు బడి అంటే గుడి లాంటిదిరా, గుడికి వెళ్ళు, బడిలో చదువుకో అని చెప్పింది. సో అమ్మ చెప్పిన ఆ మాటను ఇవాళ స్కూల్ను బడి కాదు గుడిలాగా మార్చేస్తాం. మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, టోటల్ మందిరం లాగా మార్చేస్తాం. సో అది మన వెంకటరెడ్డి గారిని మన లైబ్రరీ సార్ వినోద్ కుమార్ సార్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. గివ్ ఏ బిగ్ క్లాప్ సౌండ్ టు ది సౌండ్ రైట్ లిటిల్ సౌండ్. మన వెంకటేష్ గారు వెంకటరెడ్డి గారిని సార్లతో పూలమాల సత్కరించారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అదేవిధంగా మధు గారు నిరంతరము పర్యవేక్షిస్తూ ఈ కోర్టును ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ కూడా చక్కగా ప్రవర్తించారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమైనటువంటి టీచర్స్ మీ ఒపీనియన్ వినాలనుకుంటున్నా. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఏ ఓకైనా కూడా నేను చేసే పనిలో నా పని చెప్పాలి, ఆ పని ద్వారా మీరు అయినా ఇన్స్పిరేషన్ చెప్పాలి అని చెప్పేసి. సో మీరు ఎలా ఇన్స్పిరేషన్ అవుతున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇందాక మీ ప్రిన్సిపల్ గారు సార్ ఆయన సొంత డబ్బులతోని
కాలేజ్కు డబ్బు ఖర్చు పెడుతున్నారని విన్నాను నేను. సో అట్లా మీరు కూడా ఏమన్నా పెట్టమని కాదు, మీ సన్మానం తర్వాత మా స్పీచ్ అందరూ మా విద్యార్థులు మీ గురించి చెప్తారు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ బీ సీటెడ్ సార్. ఫ్రంట్ సార్, కండి సార్. అదే మాతృమూర్తి గారు దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అమ్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. ప్రపంచంలో అమ్మకు నో సబ్స్టిట్యూట్. మా కళాశాల తరఫున అందరి తరఫున కూడా మాకు మరొకసారి సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను సార్. ఇంత మంచి విద్యార్థులకు చేతలు ఇస్తున్నారు కాబట్టి ఆ ఉదాహరణ గుణము మీకు ఉండడము, ఆ మాతృమూర్తి మీరు ఉండడం కాబట్టి చాలా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గౌరవనీయులైన మన ప్రధానోపాధ్యాయులు మాధవరెడ్డి సార్ గారికి మరియు ముఖ్య అతిథులందరికీ నా నమస్కారాలు. దాదాపు 10-15 రోజుల నుంచి సిద్ధురెడ్డి అనే పేరు మన కాలేజీలో వృద్ధిలోకిస్తుంది. అసలుకి ఎవరు సిద్ధురెడ్డి అంటే ఎవరు అనేది నేను తెలుసుకున్నాను. కందగట్ల సిద్ధురెడ్డి అనే ఆయన ఒక దాత మరియు ఒక కేఎస్ఆర్ ప్రాజెక్ట్స్ యొక్క ఫౌండర్ అని తెలిసింది. 1981లో శంషాబాద్ గడ్డలోనే మన గడ్డలోనే కందగట్ల బుచ్చమ్మకు మరియు కందగట్ల కృష్ణారెడ్డి అనే దంపతులకు జన్మించాడు. 2014లో సమాజానికి ఏదైనా సేవ చేయాలనే తన ప్రయాణాన్ని ఆ రోజు ప్రారంభించాడు. తన తల్లి విద్యకు మద్దతుగా తన తల్లి కూరగాయలు అమ్మి తనని ఈ రోజు మన ముందు ఇంతటి స్థాయిలో నిలబెట్టింది. ముఖ్యంగా నిజాయితీ అయిన ఆ యొక్క చదువుని ప్రతి ఒక్క విద్యార్థి యొక్క కష్టపడిన ఆ యొక్క గుణాలని ఆ యొక్క గురించి ఆయనకి కష్టపడి గురించి ఆయనకు మొత్తం తెలుసు కాబట్టి ఆయన ఈ యొక్క డిసిషన్ తీసుకోవడం జరిగింది. మరియు ఇప్పుడు మన యొక్క సిద్ధాంతి బస్తీలోని ఒక గవర్నమెంట్ యొక్క మన యొక్క ప్రాథమిక పాఠశాలకు ఉన్న దాదాపు చాలా పరిస్థితులను ఈయన చూసి మన సిద్ధులను చూసి దానిని ఇప్పుడు దాదాపు 200 మంది విద్యార్థులకు పైగా అండగా నిల్చున్నారు. ఇప్పుడు
ఇంత చేసిన మన సిద్ధిరెడ్డి అన్న మన కాలేజ్ కూడా ఒక 3 మార్పులు తెచ్చాడు. ఒకటి బాస్కెట్బాల్ కోర్టు నిర్మించడం, మరియు వాటర్ ఫిల్టర్ ని తీసుకురావడం, మరియు ఈ యొక్క వాష్రూమ్స్ ని బాగుపరచడం. మేము ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నామన్నా, ఖచ్చితంగా మేము ఈ యొక్క క్రీడలలో ఖచ్చితంగా పాల్గొని మంచి స్థాయిలో ఉంటామని, మరియు మేము ఖచ్చితంగా మంచి స్థాయిలో ఎదుగుతామని మీకు ఆశిస్తున్నాం. మరి మీ గురించి మీరు ఇప్పటిదాకా అడిగారు కదా, బట్ నేను అందరూ ఒకరిలా కాకుండా 100లో ఒకరిలా ఉండడానికి అని చెప్పి నేను ఆగిన. ఇంతసేపు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పిరేషన్ ఏమైందంటే, ఈ యొక్క నేను పెద్ద అయిన తర్వాత అయినా సరే మీలాగా సమాజానికి సేవ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గర ఉన్న దాంట్లో నేను కొంచెం ప్రతి ఒక్క దేనిలో అయినా సరే సమాజానికి సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మీ యొక్క ప్రేరణ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా వివరించాం. మంచిగా కావాల్సింది కాబట్టి అంత చక్కగా సార్ మనకి ఇచ్చాడు. నెక్స్ట్ డిబేట్ కామా బేటా ప్లీజ్ జస్ట్ ఓన్లీ 1 minute టు స్పీక్. నెక్స్ట్ ర్యామ్ ఖాన్ రెడీ అయినా బేటా. Sidhu Reddy sir. He is a very honorable person and he is also the founder of Kandakatla KCR projects and infrastructure companies. I am very thankful and honorable for speaking few words about him. He built us an international basketball court, renovated the washroom and built a water filter in our college. He is a very respected and honorable man in our states and districts. I am very thankful for him for all of the things he has done to our state. Thank you. Thank you beta. Very thank you very much. Next to Ryan Khan. A very good morning to our honorable Sidhu Reddy garu, our respected principal Madhav Reddy, lecturers and my dear friends. It is a moment of great pride for our government junior college Shamshabad to welcome a personality who needs not to introduce in our crowd. Today we are honored to have with us a true son of Shamshabad, the founder of KSR projects and visionary philanthropist, Mr. Sidhu Reddy Kandakatla sir. On behalf of all students, I want to extend a heartfelt thank you to K. Sidhu Reddy garu for your generous contribution. For a long time, our college faced many challenges with a basic facilities. But today, thank you for your quick reaction. We are seeing a complete change. You did not just stop at renovating the washroom, and you went root of the problem and repaired the water pipeline. And the most important, you installed a new water filter, ensuring that every student has a safe and pure drinking water and steady and reliable water supply. As a student, the college is our second home. The renovated washrooms ensure our hygiene, dignity, making our life much more comfortable. By this construction, the massive football court, you have given us infrastructure to build our physical and character through sports. It is where future champions of Shamshabad will be born. Is it true? Yes or no? Your action proves that you truly care about the health and well-being of youth. Thank you for listening our needs and delivering our promise. Everyone, let us give a huge round of applause for this. Friends, let us assure that these efforts will not gonna be wasted. Please repeat after me. Stand up. Please repeat after me. We promise not to waste a single drop of water. To keep the washroom clean. To maintain the dignity of our campus. And to use this football court to build a healthy and strong future. Thank you for giving me this opportunity. అంటే మీరు నిద్రలోనే ఉంటారు, తను వచ్చి గడ్డం తీసేసి వెళ్ళిపోతాడు అంటే ఆశ్చర్యపోతాడు. నిద్రలో ఉంటే గడ్డం గీయడం ఏంది, పిలవండి రాముని పిలవండి అని చెప్పేసి రాముని పిలిపిస్తారు. ఏందే ఎప్పుడు వస్తావు? 4 గంటలకు వస్తా రాజుగారు. ఎంతసేపట్లో చేస్తావు? నేను 3 నిమిషాల్లో చేసిపోతా. ఓ నువ్వు చాలా పెద్ద పనోడవు, నీకు ఎంత డబ్బు ఇస్తారు? 3 ఆణాలు ఇస్తారని చెప్పేసి అన్నారు. సరే నేను నీకు 3 నిమిషాలు ఇస్తా, ఆ ముందర కనిపిస్తున్నటువంటి నా ధాన్యాగారంలోకి వెళ్ళు, నీకు ఎంత కావలిస్తే అంత 3 నిమిషాలు తీసేసుకోని చెప్పేసి అన్నారు. అనేసరికి ఆయన చాలా సంతోషపడేసి ఒక గోనె సంచి తీసుకొని ఆ ధాన్యాగారంలోకి వెళ్ళిండు. అక్కడ వండర్ఫుల్ ఎంటర్ అయితేనే
వెండి నాణ్యాల గుట్ట ఉంది అక్కడ. అబ్బా వెండి నాణ్యాల గుట్ట ఉంది కదా అని చెప్పేసి ఆ సంచిలోకి వెండి నాణ్యాలు ఇట్లా దుబ్బేసుకుంటుంటే పక్కన బంగారం కనిపించింది. అరే ఈ వెండి తీసుకొని ఏం చేయాలి, బంగారం ఉంది కదా అని చెప్పేసి ఆ వెండి అంతా ఒలగబోస్తాడు, బంగారం దగ్గర పరిగెత్తుతాడు. అట్లా బంగారం అట్లా తీసేసుకుంటుంటే అక్కడ కొంత ప్లేస్ వచ్చిన తర్వాత ముందు చూస్తే వజ్రాలు వైడ్యూరాలు ఉంటాయి. అది తిక్కనని నేను ఎంత తిక్కొని నేను అక్కడ వజ్రాలు వైడ్యూరాలు పెట్టుకొని నేను ఇది తీసుకుపోతున్నాయని చెప్పి దాన్ని ఒలగబోస్తాడు. ఆ వజ్రాలు వైడ్యూరాలు దగ్గర పోయిన తర్వాత టైం చూసుకుంటే 3 minutesకు కొన్ని సెకండ్స్ తక్కువ ఉంటాయి. తాను ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పింటాడు ఆ ద్వారకపాలుడు, నువ్వు 3 నిమిషాల లోపల బయటికి రాలేదు అని అంటే ఇది బ్యాగ్ అయిపోతుంది, నీకు లోపల ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు, ఊపిరాడదు, నువ్వు చనిపోతావు. సో నువ్వు 3 minutesలో 80% బయటికి రావాలి అనేసరికి ఆ టైం చూసుకుంటే కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. వద్దునైనా ఈ వజ్రాలు వద్దు, ఈ వైద్యురాలు వద్దు, నేను భక్తి చాలని చెప్పేసి మొత్తం అక్కడ వాడేసి పోతూ ఆ వెండి నాణ్యాల గుడి ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. బయటకు వచ్చి చూస్తే ఎంత ఉంటుంది అని అంటే 3 ఆణాలు ఉంటాయి ఆయన చేతిలో. గడ్డం గీస్తే ఎంత వస్తుంది అని అంటే 3 ఆణాలే. మళ్ళీ 3 నిమిషాల నుంచి ఎంత సంపాదిస్తావా అని అంటే 3 ఆణాలే. మళ్ళీ దీనికి సిద్ధానికి ఏం తేడా అని అంటే మనకు ఈ 3 నెలల్లో వజ్రాలు వైడ్యూర్యాలు లేకున్నా ఓ బంగారం లాంటి కోటి ఇచ్చిరు, మనకు తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చిరు. అమ్మ మీ కొడుకే మీ పాదాలు వందనం, మాకు మంచిగా ఆడుకోవడానికి ఇప్పుడు మా కాలు ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది అంటే నేను 23లో వచ్చినప్పుడు కొంచెం అంతా నిర్మానుష్యంగా అంతా ఏదో శ్మశాన వాటికి పోతున్నట్టు ఉన్నటువంటి మా కాలేజ్కు ఈరోజు ఒక పెళ్లి కూతురు కళ తీసుకొచ్చినాం మీ కొడుకు మా కాలేజ్కు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ కుటుంబం మీ మన్మన్లు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మా అందరి తరఫున కోరుకుంటూ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నీకే కాదని రవీంద్రని రాకని ఇంకొక చిన్న విషయం అండ్ గొప్ప విషయం ఏంటంటే నేను సిద్ధాంతిలో స్కూల్ కట్టించాను. అక్కడ ఫస్ట్ వెళ్ళిన నా కొలీగ్స్ రావాలి, నా ఫ్యామిలీ. సో వాళ్ళందరూ కూడా సొంత పనిలాగా, నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వను. సో ఇక్కడ నేను కాంప్రమైజ్ అవుతానంటే నా లైఫ్ లో అసలు కాంప్రమైజ్ మీరు ఏదైనా చూస్ చేసుకుంటారో గోల్ లో నో కాంప్రమైజ్, ఎనీ టైం నో కాంప్రమైజ్. ఓకే కదా? సో నేను అక్కడ వీడియో మీకోసం చూపిస్తాను. అక్కడ 500 మంది చెల్లెలు ఇలాగే వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు కళ్ళలో ఇప్పుడు నాకు ఎలా అంటే వాళ్ళతోని కమ్యూనికేషన్. అమ్మన్న గుడిని 12 గుడిగా మార్చొద్దని చెప్పేసి గుడిగా మార్చారు.
కనిపిస్తుందా? చాలా ఎమోషనల్ అయిపోయినా సార్, వాటర్ వచ్చేసిండే సార్. సార్ నిజంగా సార్ మీరు దేవుడు సార్, ఇంత మంచిగా చేసిండ్రు. ఎందుకంటే దేవుడు అన్న సార్ అన్న ఇంకేమన్నా ఆ పేరు ఒక దూరం అవుతుంది. అన్న అంటే మనం దగ్గరే. సో అన్న చెల్లి సమానం. మీకు అన్న మళ్ళీ ఇక్కడ కూడా సార్ రాని అన్న ఒకసారి సిద్ధు అన్న, సిద్ధు అన్న, సిద్ధు అన్న, సిద్ధు అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. గివ్ ఏ బిగ్ క్లాప్. అన్న ఒకసారి క్లాప్ తో సార్లు. మీ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మీరు పాటించండి. సో హ్యాపీ అని అనుకుంటున్నాను అందరూ. మంచిగా రన్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు విద్యార్థులకు తెలియజేసేదంటే మీరు మీ క్లాస్ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు ఏం చేస్తారో నాకు మరి అక్కడ చెప్పండి రా మీరు సార్. ఇప్పుడు అక్కడ సుజంతిలో స్కూల్ కట్టించడం కదా, వీళ్ళంతా వాళ్ళే. సార్ మాకు స్కూల్ కట్టించి సార్ ఒక్కొక్కసారి స్టేజ్ మీకే చెప్పండి. మాట్లాడతారా? కూర్చోమని చెప్పండి పిల్లలు. ఇక్కడ చాలా ఉన్నాయి. వచ్చిన అక్కడికి సో అంటే ఆ తల్లికి ఇచ్చిన రెస్పెక్ట్, అంటే తల్లిదండ్రులను మనం రెస్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే రెస్పెక్ట్ అంటే ఒక డిసిప్లిన్. డిసిప్లిన్ మనలో ఉన్నదంటే సొసైటీ నుంచి కూడా ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నేను ఎంక్వైరీ చేసి మీ ఇన్స్టా ఐడి అవన్నీ ఎక్కడ చూస్తే అప్పుడు నేను అనుకున్నా మా కాలేజ్కి కూడా వస్తే బాగుంది అంత ఫీల్ అయినా కానీ వచ్చే నాకు తెలియదు. ఇమాజినేషన్ ట్రూ అయిపోయింది. ట్రూ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా మీరు వస్తారు అనేసి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా సార్ నాకు చెప్తున్నారు ఇట్లా సార్ అంటే మీ పేరు చెప్పగానే నేను సార్ కానీ డీటెయిల్స్ చెప్తాను నీకెట్లా తెలుసు అంటే నేను ఎంక్వైరీ చేసిన మీ గురించి. నేను ఫస్ట్ మీరు జాబ్స్ కోసం అప్పుడు ఇక్కడ దానికోసం అయిన తర్వాతకి ఏబీవీపీలో నేను అక్కడ ధర్నాలో ఉన్నప్పుడు అది కూడా ఒక కాజ్గా అంటే స్పెషల్గా మీలాంటి అమ్మాయిలకు ఆడ బస్ స్టాండ్ ఉంది. అక్కడ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు తాగి బయటకు వస్తే అంటే వాళ్ళు చూపెట్లు ఉంటుంది. మీ రక్షణ కోసం మీ ప్రొటెక్షన్ కోసం పాయింట్స్ పెట్టుదని ఫైట్ చేస్తారు. నేను అందులో ఒక మెంబర్. నేను అప్పుడే ఆ రోజు మీకు అంటే నేను ఆ రోజు అవుతాం అనుకున్నా బట్ అన్న వాళ్ళు మరి పోలీస్ స్టేషన్కి అంటే అక్కడ దాకా